Audio Jungle. కనుగొంట్ల చంద్రశేఖర్ రావు గారు రెండు నిర్దిష్టమైన మాటలు చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిది 70 సంవత్సరాల పాలనలో వారు కావచ్చు వీళ్ళు కావచ్చు ఎవరు తాగడానికి నీళ్లు ఇవ్వలే. ఇక చూడు నేను చూడండి 2017 డిసెంబర్ లోపల తండాలలో కూడాలలో మారుమూల పల్లెలలో ఆదిలాబాద్ అడవి బిడ్డలకు తాగడానికి నీళ్లు ఇస్తాం, ఇంటింటికి నల్ల ఇస్తాం. ఒకవేళ నల్లా నీళ్లు ఇంటింటికి ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పాడు. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారికి సూటిగా సవాలు విసురుతున్నా. రండి ముఖ్యమంత్రి గారు, నువ్వు వస్తావా, నీ కొడుకు కేటీఆర్ వస్తాడా? ఆదిలాబాద్ లో ఏ తండాకి ఏ కూడానికి ఏ ఆదివాసీల బిడ్డల యొక్క గృహాలకు నువ్వు నల్ల ఇచ్చినవో మంచినీళ్ళు ఇచ్చినవో ఒక్కసారి చూద్దాం దాన్ని నేను అడుగుతున్నా. ఒకవేళ నిజంగానే ఆదిలాబాద్ అడవి బిడ్డలకు కూడాలలా నువ్వు ఇంటింటికి నల్లా ఇస్తుంటే మేము అడగం రాబోయే ఎన్నికల ఓట్లు. ఒకవేళ ఇవ్వకపోతే నువ్వు విసిరిన సవాలుకు అయితే మర్యాద గల్లోడిగా అయితే నువ్వు అన్న మాటకు కట్టుబడి ఉండాలి. లేకపోతే ఆదిలాబాద్ బిడ్డలే నిన్ను చుట్టుపట్టుకొని వంగబెట్టి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ మహేష్ అదృష్టవంతుడు ఉండరా నాయన జర్ర ఎవరో కాపురా నాయన నీ ఉత్సాహం ఉండు. మహేష్ మళ్ళా ఎమ్మెల్యే అయి పెద్ద పదవితో వచ్చినప్పుడు ఉత్సాహం ఉంటుంది జర్రా. ఇవాళ మహేష్ అదృష్టవంతుడు పరోక్షంగా కేసీఆర్ గారే మహేష్ ను ఆశీర్వదించినట్టు. ఇప్పటి వరకు దేవాదాయ శాఖ మంత్రి చేసినోడు మళ్ళీ గెలిచింది లేదు. దండు శివరామరాజు కావచ్చు, మొన్నటికి మొన్నారు. ఇప్పటి వరకు దేవాదాయ శాఖ మంత్రిగా ఎలుగబెట్టినోడు ఎవడు కూడా మళ్ళా ఎన్నిక అయ్యింది లేదు, చట్టసభలకు వచ్చింది లేదు. కాబట్టి భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా, వేములవాడ రాజన్న సాక్షిగా, కొమరల్లి మల్లన్న సాక్షిగా మనం అత్యధిక మెజార్టీతోటి నిర్మల్ నియోజకవర్గం నుంచి మీ ఎమ్మెల్యేగా ఎన్నికై అత్యున్నతమైన పదవులకు ముందు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.